అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుడ్ మార్నింగ్. గోగులవారిపల్లి మండలం ఎల్లాయపల్లి గ్రామంలో చేకూరు రమణయ్య అనే వ్యక్తికి మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేటుకి మేలిం బంగారం ఇస్తామని నమ్మించి మోసం చేసిన అతను వద్ద నుంచి 18 లక్షల రూపాయలు కాజేసినటువంటి కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈ చేకూరి రమణయ్య అనే వ్యక్తికి 3 వ్యక్తులు పరిచయం అయ్యి ఆ 3 వ్యక్తులు కూడా అతనితో ఫ్రెండ్షిప్ చేసి నమ్మిస్తారు. మీకు మార్కెట్ రేట్ 62 లక్షలు ఉంటే కేజీ బంగారం మీకు 30 లక్షలకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెండ్షిప్ పెంచుకొని ఇంటికి వచ్చాక అతను క్యాష్ చూపించమని అడిగితే ఇతను 18 లక్షలు చూపిస్తే ఇతన్ని బెదిరించి భయపెట్టి అక్కడి నుంచి ఈ క్యాష్ తీసుకొని ఆ 3 వ్యక్తులు కూడా పరారవడం జరుగుతుంది. ఆ 3 వ్యక్తుల ముద్దాయిల పేర్లు పర్వతాల సురేంద్ర, మాచం రెడ్డప్ప మరియు ముంతాల వెంకటేష్. ఈ 3 కూడా మదనపల్లి పలంనేరుకు సంబంధించిన వ్యక్తులు. దీనిలో భాగంగా ఎస్ఐ గారు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఓవిపల్లి ఎస్ఐ గారు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. అలాంగ్ విత్ సిఐ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన సిబ్బందితో టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా ఎవిడెన్స్ అంతా కూడా అనాలిసిస్ చేసి ముద్దాయిలందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 14,50,000 మొత్తం. వీరిని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి జేఎఫ్ఎం కోడూరు గారి ముందు జడ్జి గారి ముందు గతంలో కూడా 2017 కాళహస్తి పోలీస్ స్టేషన్ నందు, అలాగే 2 కేసులు, 2016, 2017లో కాళహస్తి పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు, పీలేరు పోలీస్ స్టేషన్లో 2022లో 1 కేసు నమోదైంది. ఈ ముద్దాయిలందరూ కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. వీరు ఈ గుప్త నిధులు తవ్వకం ఇలాంటివి చేసి ప్రజల్ని మోసం చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బు అనేది మోసగించి తీసుకుంటున్నట్టు మా దర్యాప్తులో తెలిసింది. దీని మీద రాజంపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా రాజంపేట పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ప్రజలు ఎవరు కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.